ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తే మాత్రం ప్రజాస్వామ్యం అయితే ఈ రాష్ట్రంలో లేదు. ఎప్పుడో చచ్చిపోయింది. చచ్చిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. దట్టు రోజు రోజుకి ఎంత దిగజారిపోయేటువంటి రాజకీయం చేస్తున్నారు అనంటే అట్లీస్ట్ మానవతా విలువలు కూడా కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ సంఘటనలు జరుగుతుంటే వాటిని మన కళ్ళారా చూసి ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నామా అని మాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అటు మహిళలైతేమి, బిడ్డలైతేనేమి, తల్లులైతేనేమి అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. ఇప్పుడు హోంమంత్రి మన అనిత గారు మసిపూసి మారేడుకాయ చేయడం అనేది ఆమెకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనంటే, ఏదైతే సాయి కృష్ణ హత్య విషయంలో అంటే ఆ లాక్ ఆఫ్ డెత్ జరిగినటువంటి విషయం కోసం ఈవిడ తప్పించుకోవడానికి చాలా తెలివిగా సీఎని సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. సీఎని కాదు సస్పెండ్ చేయాల్సింది. ఒక లాకప్ డెత్ జరిగింది అని అంటే సీఏకి, సిపికి, తమరికి, మళ్ళీ మీ బాస్కి వీళ్ళందరికీ తెలియకుండానే లాకప్లో ఒక మనిషి చనిపోయాడా? నాకు తెలియక అడుగుతాను అక్క, నువ్వు కదా రాజీనామా చేయాలి. నీ శాఖలో నువ్వు విఫలమయ్యావు. ఒక్క క్షణం కూడా ఉండే అర్హత నీకు లేదు. నిసిగ్గుగా బుద్ధి తెచ్చుకొని నిండు ప్రాణాలు నీ మంత్రి శాఖలో పోగొడుతున్నావు కాబట్టి నిసిగ్గుగా నువ్వు రాజీనామా చెయ్యాలి. నువ్వు కదా రాజీనామా చేయాలి. నేను సీఐని సస్పెండ్ చేశాను, కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాను. ఈ కబుర్లని ఎందుకు? ఈ కాకమ్మ కబుర్లు చెప్తే ఎవరు రాష్ట్రంలో వినరు. నిజంగా నేను ఒక మాట అడుగుతున్నాను, రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. అనిత గారు, మీరు కూడా ఒక తల్లే కదా. మీకు కూడా బిడ్డల్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుంది, ఎంత క్షోభ ఉంటుంది ఒక మహిళగా మీకు తెలీదా? ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదన, ఆ తల్లి కడుపు కోత, ఆ తల్లి ఘోష నీకు వినిపిస్తుందా, వినిపించట్లేదా? అనితక్క, నాకు ఒక మాట చెప్పండి. అంటే ఇదేదో వచ్చేసి ఏదో 4 కబుర్లు చెప్పేసి 4 మాటలు మాట్లాడేసేటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. నిజంగా ఆవిడ వీడియోలు నువ్వు చూస్తున్నావా లేదో నాకు తెలియదు, కానీ ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదనకి ఎవడండి సమాధానం చెప్పగలుగుతారు? ఒక మాట చెప్పండి. అరే నా కొడుకునన్నా చూపించు, లేదనంటే ఆ బూడిదన్నీ ఇవ్వండి అని అడుగుతుంది అని అంటే అంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వంలో ఉన్నారా మీరందరూ? చిట్ట చివరి ర్యాంకులో ఉన్నావు. టాప్ 3లో లేవు, టాప్ 5లో లేవు, టాప్ 10లో లేవు, టాప్ 50లో కూడా లేవు. ఎంత అధికార మదంతో మీరు ఈ పనులు చేసి ఉంటారండి? అసలు ఆ ఫోటోలు చూసినా, కన్న తల్లి ఆవేదన చూసినా ఒళ్ళంతా ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అంత బాధ కలుగుతుంది ఎవరికైనా. మన హోంమంత్రి అనితకి మాత్రం అబ్బే చీమ గుట్టినట్టు కూడా లేదు ఆమెకి. ఆమె రిప్లైలు కూడా చూడండి ఎట్లిస్తుందో. ఏదో నా ఇంట్లో కాదు కదా జరిగింది, ఎవరికో కదా, ఎవరో ఆడబిడ్డకి కదా. మధ్యలో ఈ బ్రోకరిజం చేశాడంట ఓ పెద్ద మనిషి, 50 లక్షలకి సెటిల్మెంట్. జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి అరెస్ట్ చేశారా? యాక్షన్ తీసుకున్నారా? ఏం ఆయన ఎందుకు వదిలేశారు? సీఎం మీద ఎందుకు పడ్డారు? మొత్తం ఉన్నటువంటి ఆ రోజు సంఘటనలో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, చేసి తమ రాజీనామా చేయండి. ఉక్కుపాదం మోపుతుందంట గంజాయి మీద. తమరు ఏ పాదం మోపుతున్నారో అందరికీ తెలుసు. వీళ్ళు మోపేటువంటి పాదాలు ఎటువంటి అంటే అమాయక యూత్ని ఏదో వాళ్ళు చిన్న కేసులలో వాటిలలో ఇరుక్కుంటారు. ఇరుక్కొని వీళ్ళే తీసుకెళ్ళి డ్రగ్స్ వాళ్ళకి అప్పచెప్పేసి ఆ డ్రగ్స్ వీళ్ళే పట్టించారని చెప్పేసి ఇదిగో రోజు రోజుకి వీళ్ళని హరాస్మెంట్ చేస్తే కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. లేదంటే మీరు లాకప్ డెత్ చేసేసి మేము ఉక్కుపాదం మోపుతున్నామంటే ఇది ఒక కొత్త ట్రెండ్.
ఆ నెల్లు వాళ్ళతో సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టు మంచి మంచి స్క్రిప్ట్లే చేస్తున్నావు అనితక్క. దొరికిపోతావు, కాకపోతే దొరికిపోయావు కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలేనంటే. సో మీరు అమాయకుల్ని టార్గెట్ చేసి గంజాయి ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగట్లేదా? ఎక్కడెక్కడ తిరుగుతుందో మమ్మల్ని చెప్పమంటారా? పట్టుకున్న తర్వాత కూడా ఎంతెంత లంచాలు తీసుకొని వదులుతున్నారో చెప్పమంటారా? ఒక దళిత యువకుడు క్రాంతి, అదే పోలీస్ స్టేషను, అదే సిఐ బాధితుడు ఒక సూసైడ్ వీడియో చేసి దగ్గర నెల రోజులు అవుతుంది. ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? అంటే నీకు తెలియకుండా జరుగుతుందా? నీకు తెలిసే జరుగుతుందా? సరే, నన్ను ఎవడు ఏం చేయలేడు అనే ఒక అధికార మదంతో చేస్తున్నావా? ఎవరు అండతో చేసి నువ్వు చేస్తున్నావు అన్న విషయం సమాధానం చెప్పాలి. పొద్దున్న లేచి దళిత మహిళని అంటావు కదా, చనిపోయాడు నీ దళిత సోదరుడు, చేతనైతే న్యాయం చేయగలుగుతావా? చేయలేవు. అంటే నువ్వు దొరికినప్పుడల్లా, నువ్వు తప్పు జరిగినప్పుడల్లా దళిత కార్డును మాత్రం వాడుకుంటావు. ప్రజలకి ఏమీ చెయ్యవు. ఏ దళితుడికి న్యాయం చెయ్యవు, ఏ దళిత మహిళకి న్యాయం చెయ్యవు, అసలు మహిళలకే న్యాయం చెయ్యవు. నువ్వు మహిళలకి న్యాయం చేసి సంరక్షణగా ఉండింటే నీ ర్యాంకు మంచి ర్యాంకులో ఉండేది, అట్లీస్ట్ టాప్ 3లో ఉండేదానివి కదా. అత్తునికి సంబంధించిన బిడ్డ విషయంలో కూడా 10 రోజుల తర్వాత సోషల్ మీడియాలో అందరినీ నీ ఏకి పడేస్తే నిన్ను వెళ్ళేవంట. ఇది నీ పరిస్థితి. అంటే ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటి? నీ పదవి కాపాడుకోవడానికా? కేవలం నీ పదవి కాపాడుకోవడానికా? ఇలా చేస్తే శవాల మీద పేలాలు ఏరుకునే రకం అంటారు. ఇలా ఒక తల్లి క్షోభ పెట్టి ఒక బిడ్డను చంపేసి ఆ రక్తపు కూడు నువ్వు తిన్నా నీకు సహించదు, నిజంగా సహించదు. ఆ తల్లి ఘోష మీ కూటమి ప్రభుత్వానికి ఈ 3 సంవత్సరాలు డెఫినెట్గా దీనికి కర్మ అనేది అనుభవించక తప్పదు. ఒక బర్త్డే పార్టీకి కేక్ కట్ చేసిన వాళ్ళకి 3rd డిగ్రీ, కోడి కట్ చేసిన వాళ్ళకి 3rd డిగ్రీలు, మంచి పోస్టులు పెట్టిన వాళ్ళకు కూడా 3rd డిగ్రీలు. మీరు టార్గెట్లు చేసి నెలల తరబడి వాళ్ళని ఇబ్బంది పెట్టి గోళ్ళు పీకేసి వాళ్ళ మర్మాంగాల మీద దెబ్బలు కొట్టి 5 రోజులు 10 రోజులు 3 నెలల నుంచి వాళ్ళని హింస పెడితే చచ్చిపోక ఏం చేస్తారమ్మా? చచ్చిపోక ఏం చేస్తారు చెప్పు? చాతనైతే తీయండి. సాయి కృష్ణ స్టేషన్కి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది స్టేషన్లో? నీ సీసీ క్యామ్స్ ఉంటే మొన్నే సీసీ క్యామ్స్ అన్ని బాగా చేయించాను అన్నావు కదా, ఆ సీసీ క్యామ్స్లో ఏమేమున్నాయో మొత్తం తీయించు. సిఐ, సిపి, అలాగే నువ్వు, మీ 3 కాల్ చీట్లు ఏమేమి మాట్లాడుకున్నారో ఒకసారి బయటికి తీస్తే దొంగలు ఈజీగా తెలిసిపోతారు. సామాన్య ప్రజలు కూడా సలహాలు ఇస్తారు, అవన్నీ తీసుకోండి. ఈ పదవిలో నువ్వు ఉండడానికి 1% కూడా అర్హురాలివి కాదు. ఏ బిడ్డలకి నువ్వు న్యాయం చేయలేవు, మహిళలకి రక్షణ ఇవ్వలేవు, చిన్న బిడ్డల్ని కాపాడలేవు, చిన్న బిడ్డలు రేపైనా నువ్వు వెళ్ళలేవు, ప్రశ్నించలేవు. గంటకి 4 అగత్యాలు జరుగుతున్నా కూడా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించేటువంటి పాపన పోనటువంటి ఏకైక డమ్మీ హోంమంత్రి ఎవరు అని అంటే అది మీరే.